ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ రోజుల్లోని దేవుని యందు ఆనందించాలి అని అంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూస్తూ ఉన్నప్పుడు నిజమైనటువంటి మారు మనసు ఎవరైతే పొందుతారో వారు ఖచ్చితంగా దేవుడి యందు ఆనందిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు లేఖనాల మీద ఆధారపడతారు కాబట్టి నిజమైనటువంటి సంతోషాన్ని వారు కనుక్కుంటారు. ఈ రోజుల్లోనైతే చాలామంది నిజమైనటువంటి సంతోషం ఇటుదో వారికి తెలియకపోవడం వల్ల దేవుని యందు ఆనందించడానికి వేరుగా వారు తమ శరీరాన్ని సంతోషపెట్టుకోవడం విషయంలోనే ఆనందిస్తూ ఉన్నారు. దేవుడి యందు ఆనందించడం వల్ల మనం బలం పొందుతాము. నిత్యుని యందు ఆనందించడం వల్ల అది మనకు ఎంతో బలము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక ఈ దినాన మనకి, మన కుటుంబాలకి, మనతో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎన్నో మేలులు చేస్తున్నటువంటి దేవునికి అందరూ కలిసి దేవుని స్తుతించాలి. అందరూ దైవ సన్నిధిలో సాగిలపడాలి. ఆయన సన్నిధిలో ఆనందించడం వల్ల అది ఎంత గొప్ప బలమో దాన్ని మనం గ్రహించుకోగలగాలి. కనుక ఈ దినాన 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు అయితే, మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాం. కాబట్టి ఈ దినాన అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా గొప్ప సంతోషం దేవుని వల్ల కలగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యందు ఆనందించడం ద్వారా మనం అన్ని విషయాల్లోని బలం పొందుతాము. ఇంకా సన్నిహితంగా ఆయనతో ఉండడం ద్వారా, అనేక సంగతులు తెలుసుకోవడం ద్వారా ప్రతి భయాన్ని నుంచి మనం విడిపించబడతాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు, దేనిని గురించి చింతింపకడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కనుక తృప్తిపరచువాడు ఆయనే. ప్రతి ఒక్కరి గురించి కూడా అతను ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయాన్ని ప్రతి ఒక్కరిని కూడా గొప్ప సంతోషంతో నింపడానికి, అనేక విషయాలు హెచ్చరించడానికి, బలపరచడానికి, లేవనెత్తడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అనేక మంది సేవకులు భూమి మీద లేఖనాలు ప్రకటిస్తూ అనేకులకు దేవుని యొక్క సమాధానాన్ని అందజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తృప్తిపరచబడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయంలో అనేక సంగతులు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింబడి వారం కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడిను నశించే వారం కాము. కనుక వాస్తవంగా అతని జీవితంలో ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆయనైతే దేవుని యొక్క లేఖనాలను బట్టి అపోస్తలుడైన పౌలు సమస్తాన్ని జయించేటువంటి వ్యక్తిగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన భారానంతా ఆయన మీద వేయడం ద్వారా, అతను ఆయన సన్నిధిలో గోజాడడం ద్వారా ప్రతి విషయంలో కూడా తప్పించబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సమాధానాన్ని అతను అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి దినాన ఏది యోగ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోవాలంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎంచుకోవాలంటే ఈ దినాన దేవుడి యందు ఆనందించేటువంటి వారుగా మనం ఉండాలి. అప్పుడు నిజమైనటువంటి సంతోషం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆయన సమృద్ధినిచ్చేటువంటి వాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎట్లా సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. కనుక సర్వసమృద్ధి గలవారై ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఉత్తమమైనటువంటి ప్రతి కార్యం నీవు చేయాలని అతను కోరుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించి ఎంతో కృపను మీ ఎట్లా విస్తరింపజేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఆయన ఉద్దేశంలో కలిగినటువంటి ఒక మనుషుని గురించి అతను ఎలా ఆలోచన చేస్తాడో ఆలోచించండి. ఆ మనుషుని పట్ల అతను ఎంత శ్రద్ధ తీసుకుంటాడో చూడండి. ఆ మనుషుడు ప్రార్థన చేయాలి కానీ, ప్రార్థన చేస్తుండగానే గొప్ప కార్యాలు అతని జీవితంలో జరుగుతాయని ప్రభు అయితే ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఏవి న్యాయమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద నీ హృదయం ఆనుకోవాలని ఉదయకాలాన్ని నేను కోరుకుంటూ ఉన్నారు.
ప్రభా మీ దయగలిగా నష్టాలకు నాయన ఈ లేఖనాలు వింటున్నటువంటి వారిని అప్పగిస్తుండగా వీటిని ధ్యానించడం ద్వారా వారు అనేక విషయములలో ప్రభా నీ యందు ఆనందించేటట్లో మీరు నేర్పించి ఆనందించడం వల్ల వారు బలము నొంది అనేకులను బలపరిచేటువంటి వారుగా ఉంచమని నీ సమాధానకరమైన సన్నిధి మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి వారితో నడిపించమని మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.